నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ। ఈ సృష్టిలో ఎవరైనా ఏడకట్ల సవారీ ఎక్కాల్సిందే, ఏడేడు లోకాలకు వెళ్లిపోవాల్సిందే। చితి మీద దేహం, చింతనిప్పుల కర్రల మీద బూడిదవుతుంది, చింత మాత్రం జీవితాంతం వెంటాడుతుందని హిందూ సనాతన ధర్మంలో స్త్రీలు శ్మశానంలో కాటి కాపరి వృత్తి చేయరు। కానీ అనకాపల్లికి చెందిన ఓ మహిళ బ్రతుకు తెరువు కోసం కాటి కాపరి వృత్తిని ఎంచుకుంది। కట్టుకున్న భర్త చనిపోయాక బ్రతుకు బండిని లాగడం కోసం ఈ వృత్తిలో కొనసాగుతోంది। కళ్ళెదుటే కంకాలం పగులుతున్నా భయపడలేదు, ధైర్యంగా ముందడుగు వేసిన ఆ మహిళ కాటి కాపరితో మా అనకాపల్లి ప్రతినిధి షణ్ముఖ ఫేస్ టు ఫేస్। కూటి కోసం కోటి విద్యలు, కానీ పొట్టకూటి కోసం అనకాపల్లి శ్మశాన వాటికలో కాటి కాపరిగా మారిన మహిళ। మా చెప్పండి, మీరు కాటి కాపరిగా ఈ వృత్తిని ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటమ్మా? భర్త గారు ఇందులోనే చేసేవారమ్మా, శ్మశాన వాటికలోనే చేసేవారు। కానీ అతను 2001-2లోనే చనిపోయారు। చనిపోయిన తర్వాత పిల్లలు అందరూ చిన్నవాళ్ళు అయితే ఎదరింటికి వెళ్ళి మనం అడుక్కోలేం కదా, అందుకే నేను ఈ పని చేస్తాననేసి మహిళలుగా నువ్వు ఎలా చేయగలవు అని అడిగారు। నేను చేస్తాను, నా వల్ల ఏదన్నా తప్పు ఉంటే మార్చియండి, అంతవరకు నేను నా భర్త ఉద్యోగం నేనే చేస్తానని నేను అడిగాను బాబు అధికారులు। అడిగిన తర్వాత అయితే ఓకే అమ్మా నేను నీకే ఇస్తామని ఈ శ్మశాన వాటికలో, గౌరపాలెం శ్మశాన వాటికలో అందరూ నాకు హెల్ప్ చేశారు। అందరి వల్ల నేను ఇక్కడ చేయగలుగుతున్నాను। మా విషయానికి వస్తే మహిళలు అంటేనే శ్మశాన వాటికి రాకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు, కానీ మీరు ఒక మహిళ అయ్యి ఉండి ఈ వృత్తిని ఎంచుకున్నారు, మీకు భయం అనిపించలేదా? ఏం భయం అనిపించలేదు। చిన్నప్పుడైతే మా ఆయన బావగారు వాళ్ళకి క్యారేజీలో పట్టుకెళ్ళేవాడిని, అంటే మాది ఇక్కడ కాదు ఏటికాడ చేసేవారు అనడం, ఏటికాడ శ్మశాన వాటికలో ఇది 4వ తరం నాది। మా బావగారు చేశారు, మా మామగారు చేశారు, మా ఆయనగారు చేశారు। అందుకే నేను వాదించి ఇక్కడ చేస్తాననేసి అందరినీ అధికారులు అడిగి నేను ఇక్కడికి దీనిలోకి రావాల్సి వచ్చింది నాన్న। ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారు? మీ ఆయన గారు ఎలా చనిపోయారు? అతను కొంచెం డ్రింక్ తీసుకుండేవారు, మంచం మీద నుంచి పడిపోవడం వల్ల అతనికి బ్లడ్ స్టాక్ అయిపోయి చనిపోయారు। చనిపోయిన తర్వాత ఇక్కడికి నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి? 23 ఎంట్రన్స్ అవుతుంది, 23 సంవత్సరాలు అవుతుంది ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి। మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏం చదువుకుంటున్నారు? వాళ్ళు ఏమైనా జాబులు చేస్తున్నారా లేదంటే ఇంకా చదువుకుంటున్నారమ్మా? లేదమ్మా, జాబ్ అది చేయలేదు, బాబు ఇంజనీరింగ్ చేస్తాడు, పెద్దోడేమో నాతోటే ఉంటాడు। 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశాను, 2 అమ్మాయిలకి ఒక పెద్ద అమ్మాయికి బాబు చనిపోయాడు, పాప ఒక్కరితే ఉంది। పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి 2 బాబులు, ఆవిడ ఆదిలాబాద్లో ఉంటుంది అయ్యమ్మ। ఇప్పుడు ఇంత పెద్ద శ్మశానంలో మీరు ఒక్కరే ఎన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది? ఏమనిపించదు బాబు, ఇది డ్యూటీ ప్రకారంగా నేను చెయ్యాలి। ఉదయం 6 గంటలకు వస్తాను, మస్తర వేయించుకుంటాను అక్కడ ఆఫీస్లో మస్తర వేయించుకొని, మాకు సెక్షన్ ఉంటుంది 80వ వార్డు అనమాట, ఆ 80 వార్డుకి వెళ్ళి 6 గంటలకల్లా మస్తర వేసుకొని అక్కడి నుంచి ఈ శ్మశాన వాటికలోకి వచ్చేస్తాను। ఎవరన్నా మీ ఎలాగమ్మ కేసు వస్తుంది అని చెప్తారు, నా పని నేను చేసుకొని ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిందాక వాళ్ళతోటి ఉండి అవన్నీ జరిపించి వాళ్ళకి పంపిస్తానన్నమాట। అప్పుడు మీకు అర్ధరాత్రులు కూడా ఫోన్లు అవి వస్తాయి, అంటే యాక్సిడెంట్ కేసులు కానీ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి, మీకు వచ్చినప్పుడు మీకు ఏమి అర్ధరాత్రులు వెళ్ళాలా అనే ఒక సందేహం కానీ భయం కానీ కలగలేదా? లేదమ్మా, వాళ్ళు ముందు వచ్చి చెప్తారు ఇలా బాడీ వస్తుందంటే మరి ఆ టైమింగ్ ఉన్నసేపు ఉంటాను, ఉన్న తర్వాత ఈరోజు తీసుకొస్తారు లేదు అని ముందు చెప్పమని చెప్తాను, తర్వాత టైం అవుతుందమ్మా అవుతుంది లేట్ అవుతుంది అంటే ఉంటాను, ఇంకా భయం అది అనిపించదు। వాళ్ళు వచ్చి అమ్మ మంచిగా చేసావమ్మా, చాలా అమ్మ గుడ్ బాయ్ అమ్మ అలాగేలాగని మాట్లాడుకొని సంతోషం పడిపోయి వెళ్ళిపోతారు। ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి। జయలక్ష్మి చెప్తున్న విషయం ఏంటంటే, మహిళా కాటి కాపరిగా పనిచేయటం మా వృత్తిలో పరంగా నేను ఈ మా ఆయన గారు చనిపోయిన తర్వాత ఆ వృత్తిని ఎంచుకోవడం జరిగింది పిల్లల పోషణ కొరకే అని। ఇలాంటి మహిళలను చూసి మరెందరో మహిళలకి ఇలాంటి మహిళ ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం। వీడియో జర్నలిస్ట్ హరీష్తో ఫోర్ సైట్స్ టీవీ, షణ్ముఖ, అనకాపల్లి జిల్లా నుంచి।